మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి అధికారంలోకి రాకపోతే నాలుక కోసుకుంటా అని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సర్వే ఫలితాల కోసం చూశారని తెలిపారు. కూటమి వస్తే ఆరామస్థాన్ తన నాలుక కోసుకుంటాడా అని సవాల్ అయితే ఇసిరారు. క్రిమినల్ ఆలోచనతో జగన్ ఫేక్ సర్వే చేపించారని బుద్ధ వెంకన్న ఆరోపించారు. ఒకవేళ వైసీపీ ఓడిపోతే తన జీవితంలో అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పే దమ్మో ధైర్యం జగన్ కు ఉందా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలు చెప్తున్నా, సవాలు స్వీకరించాలి. ఆరామస్థానం నీది ఫేక్ సర్వే, వచ్చేది కూటమి. కూటమి రాకపోతే నా నాలుగు కోసుకుంటా, ఎప్పుడు మాట్లాడను. అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి, నువ్వు వైసీపీ గెలవకుండా కానీ కూటమి వస్తే నీ నాలుగు కోసుకుంటావా? ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించకుండా ఆరామస్థానం నాలుక కోసుకుంటావా? ఒకటి. రెండోది, నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడు. అప్పుడు నేను అడిగి పెట్టానని చెప్పాడు. లోపల మాయసభలాగా ఆయన అవమానపరిస్తే, ఇవాళ నీ క్రిమినల్ ఆలోచనతో ఆఖరికి నీ పార్టీ మీద నమ్మకంతో ఎవరన్నా పందాలు కడతారేమో ఆ డబ్బుని వెనక్కి తెప్పించుకోవడం కోసం ఏదైతే పోలింగ్ బూత్ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళే వాళ్ళని బైక్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కోసం ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్లని బెదిరించు, భయపెట్టు, నీకు అనుకూలంగా అక్కడక్కడ ఏదైనా ఉంటే సపోర్ట్గా తెచ్చుకోవడం కోసం నువ్వు ఈ ఆరామస్థానంతో చెప్పించిన దానికి చంద్రబాబు గారితో నువ్వు డైరెక్ట్గా నువ్వు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే నీ జీవితంలో అసెంబ్లీకి అడుగు పెట్టనని చంద్రబాబు గారితో ఛాలెంజ్ చేయగలవా? జగన్మోహన్ రెడ్డి